జపనీస్ భాషలో హనుమాన్ మూవీ మన తెలుగు సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా తర్వాత జపాన్లో మన తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడింది. బాహుబలి నుంచి ట్రిపుల్ ఆర్, సలార్, రంగ జపాన్లో రిలీజ్ అయ్యి భారీ హిట్లను కొట్టాయి. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ని సాధించాయి. ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో జపాన్ వాళ్ళు చేసిన హడావిడి మనం మర్చిపోలేం. ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్లో సరికొత్త రికార్డులను కొలగొట్టింది. మన తెలుగు సినిమాల కోసం జపాన్ వాళ్ళు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జపాన్లో రిలీజ్ కాబోతోంది. అయితే జపనీస్లో డబ్బింగ్ చెప్పకుండా తెలుగు వర్షన్ని జపనీస్ సబ్ టైటిల్స్తో హనుమాన్ సినిమాని జపాన్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు. దానికి సంబంధించిన జపనీస్ హనుమాన్ ట్రైలర్ షేర్ చేసి అక్టోబర్ 4న హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రకటించాడు. ప్రమోషన్స్ కూడా బాగానే చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 350 కోట్ల కలెక్షన్స్ను సాధించింది ఈ సినిమా. మరి ఇప్పుడు జపాన్లో ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.